धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः मामकाः पाण्डवाश्चैव किमकुर्वत संजय। श्रीमद्भगवद्गीता विस्तारमुगपठिंपबडु ఆస్తిక విజ్ఞాన శాస్త్రము అది గీతా మాహాత్మ్యము నందు సంగ్రహింపబడినది భగవద్గీతను కృష్ణ భక్తుని సహకారమున పరిశీలనాత్మకముగా పఠించి ఎటువంటి స్వంత వ్యాఖ్యానములు లేకుండా అవగాహనము చేసుకొనుటకు యత్నించవలెనని దానియందు తెలుపబడినది గీతము అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని నుండి ప్రత్యక్షముగా శ్రవణము చేసి అవగాహన చేసుకొనెను ఈ విధముగా స్పష్టమైన అవగాహన కలుగగలదనుటకు భగవద్గీత యందే నిదర్శనము లభించుచున్నది మనుజుడు ఆ గురు శిష్య పరంపరలో స్వకల్పిత వ్యాఖ్యానములు లేకుండా భగవద్గీతను అవగతము చేసుకొనగలిగినంతటి భాగ్యవంతుడైనచో సమస్త వేద ధ్యానములు ప్రపంచమునందలి ఇతర శాస్త్రములను అతిశయించగలడు ఇతర శాస్త్రములందు గల విషయమునే గాక అన్యత్ర గోచరించని విషయములను సైతము పాఠకురు భగవద్గీత యందుగాంచగలడు అది ఏ గీత యొక్క విశిష్టమైన ప్రామాణికత పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుని ద్వారా ప్రత్యక్షముగా పలుకబడినందున ఈ భగవద్గీత సంపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రమై విరాజిల్లుచున్నది మహాభారతమునందు వర్ణింపబడిన ధృతరాష్ట్ర సంజయుల సంవాద విషయములు ఈ ఉత్కృష్ట తత్వశాస్త్రమునకు మూల సిద్ధాంతములై ఉన్నవి అనాది అయిన వేదకాలము నుండియు తీర్థస్థలముగా ప్రసిద్ధి నొందిన కురుక్షేత్రమునందు ఈ తత్వశాస్త్రము ఉద్భవించినట్లుగా తెలియవచ్చుచున్నది విభూతిపై శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా ప్రత్యక్షమై ఉన్నప్పుడు మానవాళి నిర్దేశనార్థము దీనిని పలికి ఉండెను కురుక్షేత్ర రణరంగమున శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని పక్షమున నిలిచియుండుటచే ధర్మక్షేత్రమును ధర్మాచారములు నిర్వహింపబడు స్థలము పదము ప్రాధాన్యతను సంతరించుకున్నది కౌరవుల తండ్రి అయిన
ధృతరాష్ట్రుడు తన తనయుల విజయావకాశమును గూర్చి గొప్ప సందేహగ్రస్తుడయ్యుండెను. కనుకనే తన సందేశమున అతడు వారు ఏమి చేసిరి అని కార్యదర్శి అయిన సంజయుని ప్రశ్నించెను. తన పుత్రులు మరియు పాండురాజు తనయులు యుద్ధము చేయవలెనను నిశ్చయముతో కురుక్షేత్రమున సమకూడిరని అతనికి తెలిసి ఆ విధముగా విచారణ కావించుటలో ఒక ప్రాముఖ్యము కలుదు జ్ఞాతులైన సోదరును మను. అతడు రాజీని వాంఛింపలేదు అదీనుగాక రణరంగమున తన పుత్రుల విధి ఏ రీతి కలదు అతడు తెలియగోరెను. కాని దేవతలకు సైతము పూజనీయ స్థానముగా వేదములలో తెలుపబడి ఉన్న కురుక్షేత్రమునందు యుద్ధాను ఏర్పాటు చేయబడుట యుద్ధ పరిణామముపై స్థల ప్రభావమును గూర్చి అతడు మిగుల భీతిను నొందిన స్వభావరీత్యా ధర్మాత్ములైనందున అర్జునుడు మరియు ఇతర పాండు సుతులకు అది అనుకూల ప్రభావము చూపునని అతడెరిగి ఉండెను. సంజయుడు వ్యాసదేవుని శిష్యుడు ధృతరాష్ట్రుని మందిరముననే నిలిచియునను అతడు వ్యాసుని కరుడక్షునను. కురుక్షేత్ర రంగమును గాంచగలిగెను కనుకనే యుద్ధ రంగమందలి పరిస్థితిని గూచి ధృతరాష్ట్రుడు సంజయుని అడిగెను. పాండవులు మరియు ధృతరాష్ట్రుని తనయులు మతి అంశమునకు చెందిన వారు కాని కేవలము తన పుత్రులనే కురు సంతానము. పలికి పాండు సంతానమును వంశము నుండి వేరుపరచుట ద్వారా ధృతరాష్ట్రుడిచ్చట తన మనస్సును విసదపరచుచున్నాడు. సోదరుని తనయులైన పాండవులయ్యడ ధృతరాష్ట్రునికి గల సంబంధమును దీని ద్వారా ఎవరైనను అవగతము చేసి కొనవచ్చును. పంట పొలము నుండి కలుపు మొక్కలు తీసివేయబడురి. జీతి ధర్మపితయైన శ్రీకృష్ణ భగవానుడు నిలిచియున్న ధర్మక్షేత్రము కురుక్షేత్రము నుండి కలుపు మొక్కల వంటి దుర్యోధనాది ధృతరాష్ట్రుని తనయులు తీసివేయబడుదురనియు యుధిష్ఠిరుని అధ్యక్షతన గల ధర్మయుతులైన పాండవులో భగవానునిచే సుప్రతిష్ఠితులు
కాగలరనియు ఆది నుండియే ఈ విధముగా ఊహింపబడినది చారిత్రక మరియు వైదిక ప్రాముఖ్యమే గాక ధర్మక్షేత్రము మరియు కురుక్షేత్రము అనెడి పదములకు గల విశేషార్థమిదియే